అందరికీ నమస్తే. తదుపరి చిన్న సమాచారం మీకు స్వాగతం తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రత్యేక సమాచారం ఏమనగా నాకు చాలా 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 దగ్గర వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఈ మధ్య కాలం వాళ్ళకు వీడియో చూసినట్టున్నారు. నేను చూడలేదు, విన్నట్టు కూడా జ్ఞాపకం లేదు నాకు. వాళ్ళు తెలియజేయడం మేరకు నాకు ఆ సమాచారం తెలియజేస్తున్నాను. అదేమనగా మనము ఎక్కువ ఈ చెత్త గార్బేజ్ కానీ ప్లాస్టిక్ కానీ ఎక్కువ వాడుతూ ఉంటాం. ఈ కాగితాలు కానీ ఏదన్నా కానీ అవి ఎక్కడంటే అక్కడ పడేయవద్దని నా విన్నపం మీ అందరికీ. డస్ట్బిన్లో వేయండి, అందుబాటులో లేకపోతే అప్పుడు ఆలోచించండి ఎక్కడ వేయాలని. దీనికి ఉదాహరణగా నేను చెప్తున్నాను. వారు తెలియజేసింది మనగా నాకు తిరుమల కొండపైనది కలియుగ దైవం మన కొండపైనని మనకి ఇస్తున్నారంటే ఏ విధంగా పరీక్షలు జరుగుతున్నాయి, ఏ విధంగా శిక్షలు జరుగుతున్నాయి అని మనం ఈ మధ్యకాలం వింటున్నాం చాలా. కనుక దాని దిక్కు దిశగా వెళ్ళకండి అని నా యొక్క విన్నపం మీ అందరికీ. నేను కొంచెం పాటిస్తున్నాను, చాలా మటుకు కాకుండా చాలా ప్రయత్నం చేస్తున్నాను. చాలా మంది కూడా అదే వంతు ప్రయత్నం చేయమని విన్నపం నా ఒకటి. అది ఏమనగా అక్కడ కోనేరు దగ్గర ఫెన్సింగ్ వేసేసారట మొత్తం చుట్టుపక్కల. స్నానం చేయడానికి కానీ దేనికైనా కానీ ప్లాస్టిక్ నింపుకొని వాడుతున్నట్టుగా తెలిసింది. దానికి నిషేధంగా వారు దేవస్థానం వారు బహుశా చర్య తీసుకున్నట్టు. ఎందుకంటే ఏ ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా ప్రభుత్వం మనం సహకరించాలి, మనం వంతు ప్రయత్నం చేయాలి, మనకు తెలిసి ఉండాలి అని నా విజ్ఞప్తి మీకు. దానికి ఆ కొండకు అక్కడ కోనేరు దగ్గర అంతా ఫెన్సింగ్ వేయడము, చాలా తక్కువ జాగా ఇచ్చి దాంట్లోకి వెళ్ళే అవకాశం కల్పించారట. అది చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. ఇదేంటంటే ఒక పక్కన బాధాకరం అనిపిస్తుంది, ఒక పక్కన ఆశ్చర్యం అనిపిస్తుంది. కనుక అక్కడే కాక దిగువ తిరుపతి ఎగువ తిరుపతికి వెళ్ళే మెట్ల దారిన కూడా వారు ప్లాస్టిక్ బాటిల్ తీసుకుపోయేదానికి నిషేధం విధించారట. అంటే ఎంత దాకా వెళ్తుంది చూడండి. ప్లాస్టిక్ కొనుక్కోవడమే కాక నీళ్ళు తాగడమే కాక ఒకప్పుడు బ్రహ్మంగా చెప్పినట్టు బహుశా ఇప్పుడు మనం బాటిల్ కూడా తీసుకుపోయే అవకాశం లేదా, అంటే స్టీల్ బాటిల్ తీసుకుపోవాలి లేదా వేరే బాటిల్ తీసుకుపోవాలి. కనుక దీని గురించి మీకు ఎందుకో తెలియజేయాలనిపించింది. వారు చెప్పింది సబబ్ అనిపించి ఆ చిన్న వీడియోలో తెలియజేస్తున్నాను మీకు. ఈ తప్పులను మన్నించవలసిందిగా భావిస్తూ మీకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, నా స్వామివారం వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏమన్నా తదుపరి సమాచారం తదుపరి వీడియోలో ఇచ్చే ప్రయత్నం చేసేదని మనవి చేస్తూ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ.